అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరుకు 136 సంవత్సరాల కిందట ట్రైన్ వచ్చినట్లు చరిత్ర చెప్తుంది. దీని మీద మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు ఈతకోట సుబ్బారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, అంటే నెల్లూరుకి 136 సంవత్సరాల కిందట రైళ్ళు తొలిసారిగా వచ్చింది అంటున్నారు. ఇప్పటికే అంటే చరిత్ర కూడా చెప్తుంది. ఎట్లా సార్? అంటే నెల్లూరుకు రైలు అనేది సహజం. అంటే ఈరోజు కాబట్టి రేపు వస్తుంది. కానీ అన్నిటికన్నా ఏమిటంటే మన నెల్లూరు జిల్లాకి చాలా త్వరగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అది కూడా మనం మద్రాసు నగరానికి, అంటే చెన్నపట్నం నగరానికి చాలా సమీపంలో ఉన్న నగరం మందే. అందువల్ల అంటే ఏ డెవలప్మెంట్ జరిగినా, ఏ సాంకేతిక అభివృద్ధి జరిగినా, ఏ కొత్త ప్రయత్నం జరిగినా కూడా నెల్లూరుకి అత్యంత వేగంగా అందుకుంటుంది. అందులో భాగమే మన రైలు ప్రయాణాలు. ఎందుకంటే నెల్లూరుకి మిగతా కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆంగ్లేయులు కానివ్వండి, ఆ దొరలు కానివ్వండి, బ్రిటిష్ పరిపాలన కానివ్వండి చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఇది భూసారవంతమైన నేల, అంతేకాకుండా ధనిక వర్గాలు ఉన్న ప్రాంతం. అందువలన ఇక్కడ పన్ను కానివ్వండి, శిస్తు కానివ్వండి, వాళ్ళకు వచ్చే రాబడిలో చాలా ప్రముఖమైన ప్రాంతం నెల్లూరు. అలాంటప్పుడు నెల్లూరుకి మంచి వసతులు కల్పించాలని కేవలం రైలు కాదు, అంతకుముందు రోడ్డు కానివ్వండి, లేదంటే జలమార్గం కానివ్వండి, టెలిఫోన్ కానివ్వండి, ఇలాంటి ఆధునిక వసతులు కానివ్వండి, సదుపాయాలు కానివ్వండి, అన్నిటికి కూడా నెల్లూరు అగ్రభాగాన ఉండేది. అందులోనే భాగంగా మీరు చెప్పినట్టు 136 ఏళ్ల క్రితం మనకి రైలు వసతి కల్పించింది. అప్పటికే లక్షలాది మంది ప్రయాణాలు చేస్తున్నారు ఈ ప్రాంతం నుంచి. అంతేకాకుండా రవాణా, అప్పుడు జలమార్గం ఉండేది, మనకి రవాణా జరుగుతూ ఉండింది. అధికారులు అంటే బ్రిటిష్ అధికారులు రాకపోకలు వేగంగాను ఎక్కువగాను జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇచ్చి 1853లో రైలు అనేది వస్తే మనకి ఒకటి ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు రైళ్ళు లేని సమయంలో జలమార్గం ఎట్లా చెన్నై టు కాకినాడ ఎట్లా పోయేది? సరే, ఈ జలమార్గం అనేది కూడా నిజానికి అప్పట్లో ఇది ఒక పెద్ద రవాణా సౌకర్యం. ఇది కూడా ఎందుకు కల్పించారంటే కేవలం అప్పట్లో ఉపాధి పనులు, మనం ఈ రోజుల్లో ఉపాధి పనులు కల్పించాలా అనే ఒక ప్రభుత్వ సిద్ధాంతాలు, ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి. అలాగే ఆ రోజుల్లో కూడా ఈ జలమార్గాన్ని నిర్మించేదానికి ఉపాధి కిందనే నిర్మించారు. అది అలాంటిది బకింగ్హామ్ కెనాల్, దానిని అలా ఏర్పరిచారు. అలా ఏర్పరచడంలో తమిళనాడు ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం, నెమ్మదిగా విస్తరించడంలో భాగంగా నెల్లూరుకు కూడా వచ్చింది. నెల్లూరు నుంచి ఆ పై భాగానికి వెళ్ళింది. అప్పట్లో మనకు రవాణా అనేది కేవలం ఇదే. ఇక్కడి నుంచి పంటలు, ముఖ్యంగా నీళ్ళు మందు కానివ్వండి, బియ్యం కానివ్వండి, వ్యాపార వస్తువులు కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, బ్రిటిష్ అధికారులు తరలించే ఏ వస్తువైనా, ఏ ప్రయత్నమైనా కూడా జల రవాణా మీద మాత్రం జరుగుతూ వచ్చింది. అలాంటి ప్రయత్నంలో చాలా ప్రాధాన్యత ఉండింది. ఆ ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ రైలు ప్రయాణాలు, రైలు మార్గాలు అనేది వచ్చింది. ఆ రైలు మార్గం కూడా అప్పట్లో కేవలం మీటర్ గేజ్ మాత్రం వచ్చింది. అది కూడా ఏంటంటే ఒకే ఒక రైలు వచ్చింది. సార్, ఇప్పుడు చెన్నై నుంచి నెల్లూరు వరకు అన్నారు కదా. అంటే ఇప్పుడు మనకు పెన్నా ఉంది, విజయవాడ దగ్గర ఇది ఉంది, ఈ మొత్తం నదులు ఉండేవి. ఎలా సాధ్యపడింది? అప్పుడు బ్రిడ్జిలు లేవంటారే. అవును, అందువల్ల ఏంటంటే ఇది ఒక్కసారిగా రైలు ప్రయాణం అనేది మనకి విజయవాడ దగ్గర రాలా, అంచెల వారీగానే వచ్చింది. ఎందుకంటే మధ్యన స్వర్ణముఖి ఉంది, గూడూరు దగ్గర ఇంకొక నది ఉంది. అలా అవన్నీ పూర్తి చేసుకుంటూ నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చిన తర్వాత ఇక్కడికి ఆగింది. కేవలం చెన్నై టు నెల్లూరు మాత్రం, అంటే మద్రాసు నుంచి నెల్లూరుకు మాత్రమే ప్రయాణాలు సాగుతూ వచ్చాయి. ఆ తర్వాత పెద్ద వంతెన ఎక్కడ, కృష్ణానది మీద, అక్కడ 1897లో అది నిర్మించిన తర్వాత మాత్రమే విజయవాడ దాకా మన రైలు ప్రయాణాలు సాగుతూ వచ్చాయి. అంటే ఫస్ట్ ట్రైన్ వచ్చి బొగ్గు, అంతే కదా? అంతే, బొగ్గుతో ఉండేది. ఎన్ని ఈ బాక్స్ ఉంటాయి సార్ మామూలుగా? మొదట్లో మాత్రం ఈ బొగ్గుతో వచ్చినప్పుడు కేవలం 2 బోగీలు లేదా 3 బోగీలతోనే చాలా కాలం నడిచింది. అది కూడా ఒకే ఒక ట్రైన్ నడిచింది. ఆ ఒక్క ట్రైన్తోనే మనకి చాలా సఫిషియెంట్గా ప్రయాణాలు సాగుతూ వచ్చాయి.
వాటిల్లోనే రవాణా కూడా జరుగుతూ ఉండింది. ఆ తర్వాత ఈ రైలు ప్రయాణము అనేది మొదట్లో కొంచెం ఆందోళన చెందారు. ఎందుకంటే ఈ రైలు ఆ తీగల మీద, ఇనుప తీగల మీద, ఇనుప పట్టాల మీద ఎలా ప్రయాణిస్తుంది అనేది ఒక భయము, ఒక ఆందోళన కూడా ఉండింది. అందువల్ల మొదట్లో అందరూ చూసిపోయేవాళ్ళే కానీ ఎక్కేవాళ్ళు కాదు. ఆ తర్వాత క్రమేణా దానికి అలవాటు పడ్డారు. దాంట్లో ఉన్న సుఖము, దాంట్లో ఉన్న టైం సేవ్ ఇవన్నీ గమనించుకుంటూ ఉండటం వలన 1 నుంచి 2, 3 అలా పెరిగింది. ఈ కంపార్ట్మెంట్లు అంటే బోగీలు కూడా మొదట్లో 2, 3 అనుకున్నాం కదా, అవి కూడా పెరుగుతూ వచ్చాయి. సార్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే అప్పుడు వెంకటగిరి రాజాలు, నెల్లూరులో పెద్ద పెద్ద జమీందారులు మొత్తం ఉండేవి. అంటే ఎక్కువగా చెన్నైకి నెల్లూరుకి సంబంధాలు ఉండేవాళ్ళు, ఎక్కువగా వీళ్ళే ప్రయాణం చేసేవాళ్ళు అంటారు. అది మొదట్లో మాత్రం వాస్తవమే. ఎందుకంటే అసలు ఒక ఆందోళన అనేది ఉండింది, భయం అనేది ఉండింది. రైలు ఎక్కాలంటే కూడా ఒక సాహసం అది. అలాంటి రోజుల్లో ఎక్కేవాళ్ళు ఎవరంటే పెద్దవాళ్ళు మాత్రమే. అంటే అది ఒక ధనిక వర్గానికి వచ్చిన రవాణా సౌకర్యం మాత్రం అనే భావం ఉండింది. ఇది నెమ్మదిగా కాదు, ఇది ప్రజలది, ప్రజల సౌకర్యార్థం అనేది తెలుసుకునేటప్పుడు కొంత వ్యవధి పట్టింది. ఆ వ్యవధి పట్టేటప్పటికి పెద్ద కుటుంబాలకి, అంటే మీరు చెప్పినట్టు రాజాలు కావచ్చు, భూస్వాములు కావచ్చు, రావ్ బహదూర్ అనే అవార్డులు అందుకున్న మేధావి వర్గం కావచ్చు, వీరందరికి కూడా ప్రత్యేక భోగీలు వేసుకుంటూ వచ్చారు. అలా పెరిగిందనమాట. సార్ ఇప్పుడు మనకు బిట్రగుంటలో మెయిన్ లోకా షెడ్ అని మొత్తం ట్రైన్స్ మొత్తం రిపేరింగ్ కానీ మొత్తం అక్కడే జరిగాయి. అంటే ఈ పెన్నా మీద బ్రిడ్జి పడిన తర్వాత అక్కడ బ్రిటిష్ వాళ్ళు స్థాపించారా? అంతేనండి. ఇప్పుడు పెన్నా వంతెన పడిన తర్వాత వెంటనే కూడా డెవలప్ కాలేదు. ఎందుకంటే మనకి విజయవాడ నుంచి ట్రైన్స్ రావాలి, ట్రైన్స్ వస్తేనే బిట్రగుంటకు వస్తాయి. అందువలన మనం అనుకున్నట్టు 1897లో కృష్ణానది మీద వంతెన ఏర్పడిన తర్వాత మాత్రమే ఇదంతా డెవలప్ అయ్యింది. ఆ డెవలప్ అవడంలో భాగంగా ఇక్కడ అందుబాటులో ఉండాలా చెన్నైకి, ఎక్కడ సౌకర్యము అనేది ఒక లోకో షెడ్ అనేది వాతావరణము, సాంకేతిక పరిజ్ఞానం అన్నీ అందుబాటులో చూసుకుంటే బిట్రగుంట చాలా సులువుగాను అనువుగాను అనిపించింది. అందువలన అక్కడ బ్రిటిష్ అధికారులు ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు మన ఒక నెల్లూరు చూసుకుంటే వేదాయపాలెం రైల్వే స్టేషను, అదేవిధంగా రామలింగపురము మెయిన్ ఇది అట్లా ఏం లేవు. కేవలము ఇప్పుడున్న ప్రజెంటు మెయిన్ రైల్వే స్టేషన్ దగ్గర చిన్న ఒక ఇల్లు మాదిరిగా ఉండి దాని ముందు ఇనుప కమ్మీలతో ట్రైన్ పోయేది ఉందంటారు. అలాగే ఉందని మీ చరిత్రలో ఏమైనా గుర్తించారా మీరు? అంతే. నిజానికి అప్పట్లో రైల్వే స్టేషను అధికారులకి అక్కడ ఒక వసతి అంటూ కూడా లేదు, నామినల్గా మాత్రమే ఉండింది. రైలు ఆగేదానికి కూడా ప్లాట్ఫారం లేదు అనేది కూడా ఉంది. ఎందుకంటే మనకి పల్లెపాడు ఆశ్రమానికి గాంధీ వచ్చినప్పుడు కూడా ప్లాట్ఫారం లేదు. కేవలము అంటే భోగికి ఉన్న మెట్లు దిగి నేల మీద మోపాల్సిందే కాలు. అంటే పూర్తి స్థాయి ప్లాట్ఫారం లేదు. అది వాస్తవం. మొదట్లో ఎక్కడైనా కానివ్వండి ఈ కంచె అనేది ఇనపకి ఇప్పటికీ మనకి పల్లెల్లో ఎక్కడన్నా చూస్తూ పోతామంటే రైలు బోగీలు రైలు పోయేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇనప కంచె ఉంటుంది. నెల్లూరు కూడా అంతే, అతీతం ఏం కాదు, అలాగే ఉండింది. కానీ అలా డెవలప్ అవుతూ ఈరోజు 236 ట్రైన్లు నెల్లూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయంటే ఎంత వేగంగానూ అభివృద్ధి చెందాము ఈ 136 ఏళ్లలో అనేది మనం గుర్తించాలి. అంటే నెల్లూరు మహాత్మా గాంధీజీ కూడా రావడం ట్రైన్లోనే వచ్చాయంట అప్పట్లో. ఎక్కడ ఏ ట్రైన్లో వచ్చాడు, ఎక్కడ సార్ అది? అప్పట్లో ట్రైను ఆయన ఆంధ్ర పర్యటన నుంచి వస్తూ ఆయన విజయవాడ నుంచి నెల్లూరు వచ్చారు. నెల్లూరు వచ్చినప్పుడు కూడా ఆయన మార్నింగ్ అవర్స్ వచ్చారు. బహుశా అది నాకు హౌరా ఎక్స్ప్రెస్ అనుకుంటాను. దాంట్లో ఇక్కడ దిగారు. ఇక్కడ దిగిన తర్వాతనే పల్లెపాడికి వెళ్ళారు. ఆ పల్లెపాడికి కూడా ఎలా వెళ్ళారు అనేది మనకందరికీ తెలిసిందే. బండి మీద వెళ్ళారు, ఒంటెద్దు బండి మీద. అది లాగలేక ఇబ్బంది పడి అనేక అవస్థలు పడ్డారు. ఆఖరికి నడిచి వెళ్ళారు. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పుడు ప్రయాణాలకు ఉన్న సాధనాలు, వసతులు మాత్రమే అన్నమాట. అంటే ఒకటి సార్, అంటే అప్పట్లో ట్రైన్స్ మొత్తం స్పీడ్ ఇప్పుడు 200 అంత స్పీడ్ ఉంది. గతంలో ఎలా ఉండొచ్చు సార్ మామూలుగా? ఈ స్పీడ్ అనేది ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే మన తీర ప్రాంతం ఒక ఎత్తు, తమిళనాడు ఒక ఎత్తు. ఎందుకంటే మనది ఇసుక భూములు అనేది మనకందరికీ తెలిసిందే. ఇసుక భూముల్లో పట్టాలు కొంచెం
సాంకేతికంగా చెప్తుంటారు ఈ రైల్వే ఇంజనీర్లు కూడా, ఏగం జరిగితేనో పట్టాలు కూడా కొద్దిగా ఇబ్బంది పడతాయి, ఆ ఇబ్బంది వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి, అందువల్ల ఏమిటంటే స్పీడ్ కొద్ది తక్కువగానే ఉంటుంది మన ప్రాంతాల్లో అనేది చెప్తారు. ముఖ్యంగా చెనగందం నుంచి చెన్నై దాకా మొదట్లో తక్కువగానే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సాంకేతికంగా కింద బేస్ పట్టాల కింద వాడే సాంకేతిక పరిజ్ఞానం కూడా అంతంత మాత్రం కాబట్టి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఈరోజు ఎంత స్పీడ్ పోతుంది, ఎంత వేగం పోతుంది మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు అప్పట్లో అయితే చెక్కలతో చేసేవాళ్ళు, ఇప్పుడు మొత్తం సిమెంట్ కాంక్రీట్తోనే చేసి ఉన్నారు. అవును, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే రైల్వే వాళ్ళ అధికారుల సాంకేతిక పరిజ్ఞానానికి పరాకాష్ట. చెక్కలు అనేది అక్కడక్కడ పుచ్చిపోవటం, దెబ్బతినటం, వర్షాకాలం ఎండాకాలంలో వాటి కూడా వేకోచం ఇలాన్నిటి నేపథ్యంలో ఎక్కువగా మెయింటెనెన్స్ అయ్యేది. ఈ సిమెంట్ అనేది చాలా పరిపుష్టిగాను గట్టిగాను బలంగాను ఉండటం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే మ్యాన్ పవర్ ఉపయోగపెట్టడంలోనూ లైఫ్ ఎక్కువగా ఉంటూ వచ్చేది. అందువల్ల ఇప్పటికి కూడా మనం అంతా చూస్తున్నాము, సిమెంట్ మాత్రమే గమనిస్తూ ఉంటాము. సార్, ఇప్పుడు రైల్వే స్టేషన్ ఎప్పుడు నిర్మించారు? అంచెలంచెలుగా ఇప్పటి పరిస్థితి అంటే చాలా మారిపోయింది. ఒక చిన్న అంటే ఒక పూరిళ్ళ కానించి ఈరోజు పెద్ద ఇదైపోయింది. ఎలా ఎప్పుడు భవనం ఏర్పాటు చేసి ఉండొచ్చు? అంటే మొదట్లో మాత్రం ఒక రైల్వే స్టేషన్ అనేది ఒక చిన్న కార్యాలయం ఏర్పడినప్పటికి కూడా దాన్ని అక్కడున్న అంటే రైల్వే సిబ్బందికి వసతుల మేరకి కొంతవరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. కానీ పక్కా భవనం అన్ని గదులు అందరికీ అంటే ప్రయాణికులకి, అక్కడున్న సిబ్బందికి, పోలీసు వాళ్ళకి, సిగ్నల్స్కి ఇలాంటి అన్ని వసతులతో పూర్తి భవనాన్ని మాత్రం 1964లో నెల్లూరులో ఏర్పరిచారు. అప్పటి నుంచి మాత్రం రైల్వే స్టేషను పక్కాగా సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఆ తర్వాత కాలంలో కూడా మనకి అనేక నెల్లూరులోనే మనకందరికీ తెలిసిందే వేదాయపాలెం, రామలింగాపురం ఇలా అన్ని స్టేషన్లు కూడా అప్పుడు కేంద్ర మంత్రి కానివ్వండి, ఉపరాష్ట్రపతి కానివ్వండి, మన వెంకయ్య నాయుడు గారు చేసిన అభివృద్ధి కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలా, మననం చేసుకోవాలి. అలాగే కేవలం నెల్లూరు మీద వెళ్ళే ట్రైన్లే కాదు, నెల్లూరు నుంచి ప్రత్యేకంగా కూడా ట్రైన్లు ఇక్కడికి ఏర్పాటు చేయడం కూడా మనకందరికీ తెలుసు. పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు కూడా అప్పట్లో కేంద్ర మంత్రితో మాట్లాడేసి మనకు సింహపురి ఎక్స్ప్రెస్ అనేది కూడా నెల్లూరు నుంచి అంటే గూడూరు నుంచే మొదలు కావచ్చు, కానీ నెల్లూరు వాళ్ళకి ప్రత్యేకంగా సింహపురి ఎక్స్ప్రెస్ అని కూడా మనకి గర్వంగా మన సింహపురి పేరుతోనే సింహపురి ఎక్స్ప్రెస్ రావటం, అది నెల్లూరు జిల్లాలో నుంచి అంటే గూడూరు నుంచే బయలుదేరటం. మన నిత్యం హైదరాబాదు ప్రయాణాలు ఎక్కువగా బిజీగా ఉండి ఒక ట్రైన్ కూడా సరిపోని పరిస్థితుల్లో మనకి సింహపురి ఎక్స్ప్రెస్ అనేది చాలా సౌకర్యంగాను అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇలాంటి సౌకర్యాలు మనం మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి చెందుతూ ప్రజల్లో ఈరోజు లక్షల మంది నెల్లూరీలు ఈ రైల్వేను ఉపయోగించుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇది పరిస్థితి. సుమారు 136 సంవత్సరాల కిందట అంటే తొలిసారిగా నెల్లూరుకి రైలు రావడం జరిగింది, అది కూడా బొగ్గు రైలు. అప్పటి నుంచి ఈ 136 సంవత్సరాల్లో ఎంతో రైల్వే రంగం అభివృద్ధి చెందడం జరిగింది టెక్నికల్గా. అయితే గతంలో బొగ్గు రైలు నుంచి ఈరోజు వందే భారత్ రైలు వరకు ఎంతో ముందుకు వెళుతుందని కూడా ఈతకోట సుబ్బారావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.